ఏఎన్ నౌ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పరిధిలోని కడిమెట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శుక్రవారం ఈ రోజు తేదీ ఉదయం 10 గంటలకు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా కె విరూపాక్షిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సహకార సంఘం డైరెక్టర్గా మురళీకృష్ణారెడ్డి, బోయ కేసన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మహోత్సవానికి రైతులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సభను ఉద్దేశించి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చాం. ఈ సొసైటీ యొక్క మేలు ఏదైతే రైతులకు అనేక అవినీతి కార్యక్రమాలు గతంలో జరగడం, అభివృద్ధి చేయాలా అనే తొందరపాటులో ఈ కమిటీలు వేయడం మర్చిపోయడం జరిగింది. ఈ రోజు ఒకటే చెబుతున్నా, కమిటీ చైర్మన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, అత్యంతమైన ఈ సొసైటీల ద్వారా రానున్న రోజుల్లో ఎప్పుడైతే గతంలో తప్పులు జరిగాయో మళ్ళీ రైతులకు మేలు చేసే విధంగా సొసైటీలో బలోపేతం చేసుకొని, ఇది అధికార పార్టీ, కూటమి పార్టీ, ప్రజలు అందించినటువంటి పార్టీ, రైతులకు మేలు చేసే ప్రతి చర్యకు ముందుగా తీసుకునే విధంగా విరూపాక్షిరెడ్డి ఈ సొసైటీని నడిపించాలని, ఈ సొసైటీకి ఒక చరిత్ర, కడిమెట్ల సొసైటీ 53 సంవత్సరాలలో నెలకొన్న సొసైటీ అని, ఈ సొసైటీ మేలు చేసే విధంగా గత ప్రభుత్వం చేసే తప్పుల్ని సమన్వయం చేసుకుని ఏ క్లాస్ సొసైటీగా చేసే బాధ్యత నాదని, 19 కోట్ల నిధులతో కడిమెట్లకు తాగునీరు, సాగునీరు మరియు ఎర్రకోట, చీరాల దొడ్డి, రాళ్ల దొడ్డి ప్రజలకు కూడా తాగునీరు అందిస్తామని అన్నారు. గతంలో ఏదైతే ప్రభుత్వంలో మేము అధికారంలోకి వచ్చిన, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చాం. వచ్చిన వెంటనే అభివృద్ధి మీద పరిగెత్తాం. ఈ సొసైటీల యొక్క మేలు ఏదైతే రైతులకు జరిగేటువంటి అనేక అవినీతి కార్యక్రమాలు గతంలో జరగడం, దాన్ని అభివృద్ధిని చేయాలనే తొందరపాటులో ఈ కమిటీలు వేయడం కూడా మర్చిపోవడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ప్రతి చైర్మన్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, సొసైటీలకు, రైతులకు మేలు చేసే అత్యంత ముఖ్యమైన ఈ సొసైటీల ద్వారా రానున్న రోజుల్లో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఎక్కడైతే గతంలో తప్పులు జరిగాయో వాటన్నిటి బయటికి తీస్తాం. మళ్ళీ రైతులకు మేలు చేసే విధంగా ఈ సొసైటీని బలోపేతం చేసుకుని ప్రతి ఒక్క చైర్మన్ గారు, ఎవరైతే ఉన్నటువంటి చైర్మన్ గారు, డైరెక్టర్స్తో సహకారంతో రైతులకు అత్యంత మేలు చేసే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. మా అధికార పార్టీ కాదు, ఇది కూటమి అధికార పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశీర్వదించినటువంటి మా అధికారాన్ని ఖచ్చితంగా ఇస్తాం. స్వేచ్ఛ దేనికంటే మంచి చేయడానికి స్వేచ్ఛనిస్తాం, అంతే తప్ప అక్కడ పొరపాటు ఏదైనా జరిగితే ఒక బాధ్యతతో ఈరోజు అధికారం ఇచ్చినప్పుడు ఆ స్వేచ్ఛ పూర్తిగా ఉంటుంది. ఇక్కడ రైతులకు మేలు చేసే ప్రతి చర్యను కూడా ముందుకు తీసుకునే విధంగా విరూపాక్షిరెడ్డి గారు కూడా ఈరోజు ఒక చరిత్ర కలిగిన సొసైటీ ఇది. ఇన్నేళ్ళు ఏ రోజు కూడా మా కూటమి కావచ్చు, ఈరోజు తెలుగుదేశం ప్రాతినిధ్యమే వహించినటువంటి ఒక సొసైటీ, ఇన్నేళ్ల తర్వాత 53లో నెలకొన్న కడిమెట్ల సొసైటీలో ఈరోజు కూటమి, తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి చైర్మన్గా వారు అడుగు పెట్టడం రానున్న రోజుల్లో మీరే చూస్తారు. ఈ సొసైటీ యొక్క ఆలోచనల్ని రైతులకు మేలు చేసే విధంగా ఏదైతే గత జరిగిన తప్పుల్ని అన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ రైతులకు మంచి చేసే విధంగా, పూర్వ వైభవం తెచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తాం. ఏ క్లాస్ సొసైటీగా చేయటమే మా ధ్యేయం అని చెప్పి తెలియజేస్తున్నాం. అయిపోయింది ఆల్రెడీ, ఇంకెక్కడ ఛాలెంజ్. గతంలో నన్ను అడిగారు, ఎలక్షన్ల ముందు అడిగినటువంటి 19.5 కోట్ల రూపాయలతోటి నేను ప్రత్యేకంగా టెండర్ పిలిపించి వర్క్ కూడా స్టార్ట్ చేసి మొదలుపెట్టాం. దాంట్లో ఈ కడిమెట్లకు తాగునీరు అనేది అత్యంత ప్రాధాన్యం. దాన్ని యాడ్ చేసి వర్క్ కూడా స్టార్ట్ చేశాం. గతంలో ఉన్నటువంటి దారుణం మీకు ఒక విషయం కూడా చెప్పాలా, అత్యంత మాకు సమస్యాత్మకమైన సమస్య కూడా ఇది. జలజీవన్ మిషన్ కింద కేంద్రం ఇచ్చినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేశారు. ఎక్కడ కూడా పైప్ లైన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, కుళాయిలు కానీ ఉచితంగా వేసిన పాపాన పోలేదు. వాటన్నిటినీ సరిదిద్దుకుంటూ 19.5 crores జీడీపీ నుంచి గాజులు తిన్న ప్రాజెక్ట్ నుంచి ఈరోజు ఈ గ్రామాలకు త్రాగునీరు తేబోతున్నాం. నేను చెప్పిన విధంగానే 6 నెలల్లో జనవరికంతా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి జనవరిలో ఖచ్చితంగా ఈ గ్రామాలకు మళ్ళీ మీరే వస్తారు. పాత్రికేయ మిత్రులకు మిమ్మల్ని పిలిచి మీ సమక్షంలోనే ఈ యొక్క తాగునీటికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతామని తెలియజేస్తున్నాను.